నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మిర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నా గ్రామమే నా తీర్థక్షేత్రం కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపల్లె మండలం కొలుకుల గ్రామంలో పలు అభివృద్ధి మరియు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒంగోలు రామ్నగర్ 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిక్యూర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యేలు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్ ఇక వివరాలకు వెళితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నా గ్రామమే నా తీర్థక్షేత్రం కార్యాలయంలో భాగంగా ఎర్రగొండపల్లె మండలం కొలుకుల గ్రామంలోని శ్రీ హరిహర సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పలు అభివృద్ధి మరియు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి వివరించారు. మంత్రి వెంట 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమూల నాగేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సో అందరూ వచ్చారా లేదా చూస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, వారి పనితీరు ఏ రకంగా ఉంటుందని ఆ క్రమశిక్షణ పాటించాల్సిందే. అందరూ సమయానికి అక్కడ ఉండాల్సిందే. ఈ రోజు పాటు ఇవాళ ఉదయం మొదలైతే సాయంత్రం దాకా కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాబట్టి వివిధ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కొక్క కార్యక్రమం గురించి మాట్లాడడం కానీ నిజంగా ఏ ఉద్దేశంతో అయితే ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఉద్దేశం నెరవేరుతుందా లేదా అనే విషయం మీద సమీక్ష జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ దేశం అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకులు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం భారతదేశం అంటే ఒకప్పుడు చాలా ఒంగోలు రామ్నగర్ 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిక్యూర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతతో కలిసి హాస్పిటల్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలులో అత్యాధునిక పద్ధతిలో వైద్య సేవలు అందించేలా మెడిక్యూర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారన్నారు. గతంలో చిన్న సమస్య వస్తే గుంటూరు, విజయవాడ, చెన్నై ఆసుపత్రులకు పరిగెత్తే వాళ్ళని ఈ రోజు మంచి హాస్పిటల్స్ ఒంగోలులో ఉన్నాయని, సర్జరీ చేసేందుకు అన్ని ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయన్నారు. మెడిక్యూర్ హాస్పిటల్లో ఆర్థో, కార్డియాలజీ, గైనిక్ తదితర విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారన్నారు. మంచి సర్వీసెస్ అందించి మంచి పేరు తెచ్చుకోవాలని దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు మెడిక్యూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. హాస్పిటల్ నిర్వాహకులు శ్రీధర్ బాబు, శ్రీనాథ్ మాట్లాడుతూ ఒంగోలు నగరంతో పాటు జిల్లా ప్రజలు కూడా తమ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత,
ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు బండారు మదన్, రంగసాయి, సిరిపురం వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, ప్రతిభ విద్యా సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రామ్నగర్ 4వ లైన్లో మెడికేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దీని డాక్టర్ గారు శ్రీధర్ గారు, అదేవిధంగా కార్డియాలజిస్టు, అదేవిధంగా శ్రీనాథ్ గారు, ఎంఎస్ ఆర్తో, వాళ్ళిద్దరు వైఫ్స్ కూడా రవణి, జ్యోత్స్న కూడా ఇద్దరు గైనకాలజిస్టులు. సూపర్ స్పెషాలిటీ మంచి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవటం, అందరు ఈరోజు మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కొంతమంది పెద్దలంతా కూడా వచ్చి ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి హాస్పిటల్స్ ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకు చిన్న ప్రాబ్లం వస్తే గుంటూరు, విజయవాడ పరిగెత్తేవాళ్ళం, లేకపోతే అది వరకు మనకి చెన్నై మనకు దగ్గర కాబట్టి చెన్నైకి పరిగెత్తేవాళ్ళం. ఈరోజు అన్నీ కూడా హాస్పిటల్స్ కొన్ని మంచి కూడా రావటం, ఏదైనా సర్జరీస్ చేయాలంటే కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే హాస్పిటల్స్ కూడా ఇక్కడికి ఒంగోలులో ఈరోజు రావటం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మంచి హాస్పిటల్ ఈరోజు ఆర్తో కానీ లేకపోతే కార్డియా కానీ రెండు కూడా కలిపి పెట్టారు. వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఇదివరకు కిమ్స్లో పనిచేశారు, వాళ్ళకి అనుభవం బాగా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో 50 బెడెడ్ హాస్పిటల్ని ఈరోజు పెట్టుకోవడం, చాలా అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్న డాక్టర్స్ బాగా వెరీ రినౌండ్ అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. మరీ ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్, ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ గుడ్ అండ్ గుడ్ హ్యాండ్. ఇక్కడ ఈ హాస్పిటల్లో పూర్తి మంచి క్వాలిటీ వైద్యము విత్ రీజనబుల్ రేట్స్ ఉంటాయని మేమందరూ భావిస్తూ ఉన్నాము. సో ఐ విష్ ద మెడిక్యూర్ హాస్పిటల్ డాక్టర్స్కి అండ్ ద మేనేజ్మెంట్ బెస్ట్ ఆఫ్ లక్. లైఫ్స్లో చాలా బిగ్ డే. నేను డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ శ్రీనాథ్, మా లైఫ్లోని బిగ్ డే. మేమిద్దరం కలిపి మెడిక్యూర్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నాము. దానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి, సార్ వచ్చి ఎంతో ఆనందంగా ఓపెనింగ్ చేశారు. ఆయనకు వెళ్ళవేళ రుణపడి ఉంటాము. అండ్ ఇక్కడ బెస్ట్ వైద్యపరంగా వైద్య సేవలు గుండె మరియు ఆర్థోపెడిక్స్ వరకు అండ్ గైనిక్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వీటన్నిటి వరకు బెస్ట్ వైద్య సేవలు అందిస్తాము మా శాశక్తుల దానికి అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్కి మాకు ముఖ్య అతిథిగా వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇది మల్టీ స్పెషాలిటీ లాగా స్టార్ట్ చేశాము. దీంట్లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ముందు కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కలుపుకొని మంచి సర్వీసెస్ ఇద్దామని ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాము. సో ఈ మా ప్రయత్నానికి వెనుకుండి అంటే ఆశీస్సులు అందించడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మున్సిపల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామ్నగర్ 4th లైన్లో మెడిక్యూర్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు చేతుల మీదుగా ఓపెన్ చేస్తారు. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఇక్కడ మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరి శ్రీధర్, శ్రీనాథ్ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి.
మరి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ కిమ్స్లో పనిచేస్తూ మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఓన్గా హాస్పిటల్ పెట్టుకోవడం, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా, అంటే ఈ జంట ఆ జంట ఇద్దరు, ఒకళ్ళు గైనకాలజిస్ట్లో ఆర్తో, అలాగనే మరి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి వీళ్ళకి మంచి సక్సెస్ రేట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా గుంటూరు, విజయవాడ అలా వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా మన ఒంగోలులోనే మరి ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరి వచ్చినందువలన ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ మరి పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే తగిన సేవల్ని అందిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరి మంచి సక్సెస్ రేట్ కనుక ఉన్నట్లయితే మంచి పేరు ప్రఖ్యాతి కూడా రావడం జరుగుతుంది. మీ అందరూ కూడా మరి వారిని ఆశీర్వదించాలని, ఇలా ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు అందరూ సహకరించవలసిందిగా. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరి నూతన హాస్పిటల్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఈరోజు మెడిక్యూర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ఇద్దరు మిత్రులు శ్రీధర్ మరియు శ్రీనాథ్ డాక్టర్లు ఇద్దరు ప్రారంభిస్తున్నందుకు మరి ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున డాక్టర్లకి వారి బృందానికి అభినందనలు మరియు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. దామచల స్వయంగా పెట్రోల్ కొట్టి ఫిల్లింగ్ సెంటర్ ను ప్రారంభించారు. భారత్ పెట్రోలియం కు చెందిన ఫిల్లింగ్ పాయింట్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం పట్ల ఫిల్లింగ్ సెంటర్ యజమానులను మండవ రవి, మండవ మహేష్ లను అభినందించారు. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. విషయం రాష్ట్ర ఒప్పందం సిక్కి తోటి చేసుకునేటువంటి 25 సంవత్సరాలు కంటిన్యూ 25 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా చెన్నుపాటిస్ కు చెందిన 2 శ్రీకృష్ణ ట్రావెల్స్ అధునాతన బస్సులను దామచల్ల జనార్దన్ రావు డ్రైవింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు బండారు మదన్, దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు ఇక్కడ మంగమూరు రోడ్లో వెంకటాచలం ఫిల్లింగ్ సెంటర్ అనే పేరుతో భారత్ పెట్రోలియం వారి పెట్రోల్ బంక్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దీని ఇనాగ్రేషన్ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చేశారండి. ఈ మన మంగమూరు డొంకలో ఇది ఇటీవల చూస్తే రెసిడెన్షియల్ ఏరియాగా బాగా గ్రో అవుతుంది. ఇక్కడెక్కడ జనాలకి పెట్రోల్ డీజిల్ సౌకర్యం లేకపోవడం వల్ల దాని దృష్ట్యా మనం ఇక్కడ భారత్ పెట్రోలియం వారి పెట్రోల్ బంక్ కూడా పెట్టడం జరుగుతుంది. మనం ఇక్కడ నాణ్యమైన పెట్రోల్ క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ మీ అందరికీ 24/7 సర్వీస్ ఇస్తామని తెలియపరుస్తున్నాం. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధ సూర్య ప్రకాష్ జయశ్రీల కుమార్తె కార్తీక జన్మదిన వేడుకలు ఒంగోలులోని భాగ్యనగర్లోని బొమ్మరిల్లు అనాథ పిల్లల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసర సరుకులు, స్వీట్స్, స్టీల్ డ్రమ్ములు బొమ్మరిల్లు నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కోశాధికారి
సిద్ధ సూర్యప్రకాష్, జయశ్రీ, వైష్ణవి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాద్ రావు, ఐపీసీ రంగనాథ్, ఆర్సీ రంగస్వామి, ఆర్ఎస్ అమర సత్యనారాయణ, జెడ్సీ నూకల శ్రీనివాస్, కేబినెట్ జాయింట్ సెక్రటరీ వాసవి ప్రియదర్శిని, వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు చిదిల పవన్, మహిళా విజన్ ప్రెసిడెంట్ చెలువాది కవితారాణి పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్ డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మద కార్పొరేట్ అనుకూల విధానాలపై సిపిఎం రాజులేని పోరాటాలు నడుపుతుందని, భవిష్యత్తులో జిల్లాకు సంబంధించి అనేక సమస్యలపై పోరాటాలు చేసేందుకు 13, 14, 15వ తేదీలో జరిగే మహాసభలో చర్చిస్తామని తెలిపారు. చీమకుర్తిలో జరిగే సిపిఎం మహాసభల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలను మోపేందుకు సిద్ధపడుతుందని, అందులో భాగంగానే స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోపిడీ చేసేందుకు సమాయత్తమవుతుందన్నారు. సౌర విద్యుత్ పేరుతో శక్తితో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, ఎస్కే మాబు, కంకణల ఆంజనేయులు, పట్టణ సిపిఎం కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి మీద సరైనటువంటి ఆలోచన లేదు. అందుకనే ఇప్పటి వరకు కూడా ఒక ప్రణాళిక లేదు. ఒకప్పుడు 3 ముక్కల్ని తీసుకొచ్చి కలిపారు. ఆ 3 ముక్కల్ని ఇప్పుడు విడగొట్టారు. మరలా ఇప్పుడు అభివృద్ధికి నోచుకునేటువంటి పశ్చిమ ప్రాంతం మిగిలిపోయింది. మిగిలినటువంటి ప్రాంతాన్ని ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో మన జిల్లా అభివృద్ధికి నోచుకోక అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పటికీ మన జిల్లాలో వలసలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. మంచి వ్యవసాయ సీజన్లో కూడా వలసలు వెళ్తున్నారంటే మనకున్నటువంటి పరిస్థితి, మన జిల్లా యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఏదీ లేదు. ఈ అంశాలన్నీ కూడా చర్చించాలని అనుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తే పశ్చిమ ప్రాంతంలో మనం చూస్తే వెలుగొండ ప్రాజెక్టులో అట్లాగే నిలబడిపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మొత్తం అసలు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మార్చుకుంటూ పోతే జిల్లా పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ప్రశ్నార్థకమవుతాం. ఎస్టీలకు ఇస్తున్నటువంటి, ఎస్సీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలతో పాటు పబ్లిక్ పార్కులు, పబ్లిక్ ప్లేసులు, వ్యవసాయ మోటార్లకు ఇస్తున్నటువంటి కరెంటును కూడా పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే వచ్చేటట్టుగా ముందస్తుగా డబ్బు చెల్లించడం కూడా ఇందులో ఒప్పందం. ఈ స్మార్ట్ మీటర్ల గుండా ఇంకొక అడుగు ప్రభుత్వం పెట్టుబడిదారులకి పంపిణీ విధానాన్ని కూడా అప్పచెప్పి పూర్తిగా ప్రభుత్వం వైదొలగటం కోసం చేస్తున్నటువంటి ఒక పని ఇది. మన జిల్లా ప్రజలకి ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రతిఘటించండి, వీలైనంత వరకు దాన్ని రిజెక్ట్ చేయండి. వినియోగదారుల హక్కు అది, మన రైట్ అది. వాళ్ళు వచ్చారు కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు కాబట్టి, కరెంట్ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మేమేం చేయలేకపోయామని అంటే మాత్రం రేపు ఇబ్బంది ఉంటుంది. స్మార్ట్ మీటర్లని వినియోగదారుల సంఘాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తే భవిష్యత్తులో దాన్ని ఒక పోరాటంగా మరల్చడానికి సిపిఎం పార్టీ మహాసభలో డిబేట్ జరుగుద్ది. దాన్ని ఒక పోరాటంగా మలిచి ప్రకాశం జిల్లాలో అది బిగించకుండా ఉండటానికి కావాల్సిన చర్చ కూడా చేస్తాం. ఇక మూడో విషయం ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఒక పెద్ద పోరాటం జరిగింది ప్రకాశం జిల్లాలో. సిపిఎం పార్టీ ఆ పోరాటంలో భాగంగా 50 మంది జైళ్ళకి వెళ్ళి 4 సంవత్సరాలు జరిగిన పోరాటం అది. 4 సంవత్సరాలు ఇది బ్యాక్వర్డ్ జిల్లాగా ఉంది. ఇది ఈ ప్రకాశం జిల్లా వెనకబడిపోవడానికి కారణం పాలకులు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇద్దరు దోషులే. విషయాల్లో మంచిదే, కానీ విద్యారంగంలో ఉన్న మౌలిక సదుపాయాల విషయం పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఈ జిల్లాలోనే 340 పాఠశాలలు మూతపడ్డాయి, ప్రాథమిక పాఠశాలలు. వాటిని ఎప్పుడు తెరుస్తారో సమాధానం చెప్పాలి. ఇక్కడే 1000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు నింపుతారో సమాధానం చెప్పాలి. అట్లాగే నాడు నేడు కింద
పాఠశాల నిర్మాణం ప్రస్తుతం ఆగిపోయింది. ఆ విషయానికి పరిష్కారం చెప్పాలి. అందువల్ల పేరెంట్స్ టీచర్స్ మీటింగు సంబరాలకి పరిమితం కాకుండా విద్యా వ్యవస్థను మార్పు చేయడానికి కోసమైన విషయాల మీద ప్రభుత్వం శ్రద్ధ పెడితే బాగుండేది. అంటే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. కోకలలుగా భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, పట్టాల సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో రెవెన్యూ సదస్సులు. అసలు మొదటి రెవెన్యూ సదస్సులో ఎన్ని సమస్యలు గుర్తించారు, ఎన్ని పరిష్కారం చేశారనే ఒక రిపోర్ట్ని బహిర్గతం చేయాలి ప్రభుత్వం జిల్లాలో. ఈ జిల్లాకు సంబంధించి కూడా భూమి లేని పేదలు భూముల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇళ్ల స్థలాలు లేని పేదలు ఇళ్ల స్థలాల కోసం పెట్టుకున్నారు, ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి కాపురం ఉంటున్న గుడిసివాసులు ఉన్నారు, పొలాన్ని చేసుకుంటూ సాగు చేసుకుంటూ వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే విషయం ఏమన్నా రెవెన్యూ సదస్సులో ఉన్నదా? ఆన్లైన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రెవెన్యూ అధికారులే సమస్యలు పరిష్కారం చేయకపోతే జనం అంతా అల్లాడి తిరుగుతూ ఉన్నారు. ఇదే రెవెన్యూ అధికారులు తగుదనమ్మా అంటూ మళ్ళీ గ్రామ సభలు పెట్టి పరిష్కారం చేస్తామని అడుగుతున్నారు. ఒక విశ్వాసం కలిగించే పద్ధతిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే పద్ధతిలో ఈ రెవెన్యూ సదస్సు జరగాలని మేము కోరుతున్నాం. ప్రఖ్యాతిగాంచినటువంటి చీమకుర్తిలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఒంగోలు చుట్టూ ఉండేటువంటి సంతనూతలపాడు నియోజకవర్గం, ఇక్కడ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం, తానం చంద్రయ్య గారు లాంటి అనేక మంది త్యాగదనులు ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసి ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారు. వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇక్కడ ఈ మహాసభల్లో ప్రజా పోరాటాలను ఎలా పెంపొందించాలనేటువంటి విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది. ఈపాటికే ఇక్కడ పొగాకు రైతుల పోరాటం కోసం 1983లో పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగానే ఈ ప్రాంతంలో ఇక్కడ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ఏర్పడింది. రైతుల కోసం నీళ్ల సమస్య మీద పోరాటాలు జరిగాయి, సుబాబులు జామాయిల సమస్య మీద పోరాటాలు జరిగినాయి, గుళ్ళకమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు దాన్ని పరిరక్షించుకోవడం కోసం కూడా పోరాటం జరుగుతూ ఉంది. వ్యవసాయ కార్మికులు భూముల కోసం, కూలీ సమస్యల మీద అనేక పోరాటాలు చంద్రయ్య గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో జరిగాయి. ఇప్పుడు వేలాది మంది కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరినీ సమీకరించి గ్రానైట్ కార్మికుల పోరాటాలు అనేకం జరిగాయి. రానున్నటువంటి కాలంలో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దానికోసం చీమకుర్తిలో జరిగేటువంటి మహాసభల్ని ఉపయోగించుకోవడం జరిగిద్ది. దీనికి ప్రజలందరూ 13వ తేదీ జరిగేటువంటి భారీ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని ఈ మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని మైలవరం గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీచరణ్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సదస్సులో మొత్తం 23 అర్జీలు వచ్చాయని, వీటిలో ఎక్కువగా మ్యూటేషన్ కు చెందినవని తెలిపారు. ఇప్పటి వరకు మండలంలో 4 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని తెలిపారు. 4 గ్రామాల్లో కలిపి మొత్తం 86 అర్జీలు వచ్చాయని తెలిపారు. నిర్ణీత కాల పరిమితిలోపు అర్జీలను పరిష్కరిస్తామని తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. మైలవరం చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు అర్జీ ఇవ్వడంతో చెరువును పరిశీలించి సర్వే చేసిన అనంతరం ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. హరిజన వాడు ఉంది, అది మునిగిద్దన్న అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ అని వస్తుంది చూడండి, అక్కడ ఇంకా ఈ పోల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ పోల్స్ దగ్గర ఉండేది ఎస్సీ కాలనీ అక్కడ ఉండేదైతే అది మునిగిద్ది, అందుకోసమే కానీ నాకేం అబ్జెక్షన్ లేదు. గ్రామస్తులందరూ వద్ద నుండి అర్జీలు స్వీకరించగా 23 ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మ్యూటేషన్ ట్రాన్సాక్షన్, మ్యూటేషన్ కరెక్షన్, అదేవిధంగా ఎఫ్లైన్ పిటిషన్ సర్వే కొరకు వచ్చినాయి. గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఆసక్తిగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ భూముల వివరాలు సరిగ్గా నమోదైనాయా లేదా అనేది చెక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల పరిధిలో ఇప్పటి వరకు 4 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 4 గ్రామాల మీద 88 వరకు అర్జీలు ఇప్పటి వరకు వచ్చినాయి. మణికేశ్వరం 30, సౌత్ అద్దంకి పరిధిలోని పొంగపాడులో 8, వెంపరాలలో 25, మేలవరంలో ఇప్పటి వరకు 23, మొత్తం 88 అర్జీలను ఇప్పటి వరకు స్వీకరించడం జరిగింది. వాటన్నిటినీ కూడా PGRS వెబ్సైట్లో నమోదు చేసి సంబంధిత అర్జీదారులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా PGRS వెబ్సైట్లో నిర్దేశించిన కాల పరిమితిలోగా
పరిష్కరించి ఒక చర్య తీసుకోబడుతుంది. మిగతా గ్రామాల్లో కూడా గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా హాజరయ్యి వాళ్ళ యొక్క అర్జీలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారం నిమిత్తం అందజేయవలసిందిగా తెలియదు. చెరువును పరిశీలించారు కదా. అదేవిధంగా మైలవరం గ్రామంలో రైతులు చెరువు ఆక్రమణకు గురైందని తెలియజేయగా వెంటనే వాటిని పరిశీలించడం సంబంధిత సిబ్బంది సర్వేయర్ గారితో, ఆర్ఐ గారితో, విఆర్ఓ గారితో వీళ్ళందరితో కలిసి గ్రామస్తులతో కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఆ చెరువును మొత్తం కూడా సమగ్రంగా తనిఖీ చేసి ఆక్రమణలు ఏమైనా ఉన్నచో వాటిని వెంటనే తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఎస్టీలు కూడా కొంతమంది వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాల్సిందిగా తెలియజేశారు. వాళ్ళకి రావాల్సిన భూమిని కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళకు కూడా ఇళ్ల స్థల పట్టాలకు మంజూరు చేయటం. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.